పరశురాముడు శివుడి అంశాన్ని ఎలా పొందాడో మీకు తెలుసా? పరశురాముడు దేవుళ్ల పైన చేసిన యుద్ధం గురించి మీకు తెలుసా? పరశురాముడు శిక్షణ కోసం భూమి మొత్తం గురువు కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆయనకి ఏ గురువు నచ్చడు. అలా దేశం మొత్తం వెతుకుతూ ఒక శ్మశానానికి వెళతాడు. ఆ శ్మశానంలో ఒక కాటి కాపరి కనిపిస్తాడు. ఆ కాటి కాపరి ఏమి వెతుకుతున్నావు బాబు అని అడుగుతాడు. గురువుని వెతుకుతున్నాను అని పరశురాముడు అనగా, ఎవరికైతే బతుకులో ఏమీ దొరకదో వాళ్ళు చావులో వెతుక్కుంటారు. పుట్టుకలో నీకు దొరకనిది చావులో ఏమి దొరుకుతుంది అని పరశురాముడితో అంటాడు. చావులో మన పుట్టుకకి నాంది దొరుకుతుంది అని పరశురాముడు అంటాడు. నాకు ఎలాంటి గురువు కావాలి అంటే, నాకు ఏం కావాలో నాకు తెలిసేలా చేసేవాడు, అలాగే నాకు కావాల్సింది సాధించుకునేలా విద్యను నేర్పించేవాడు కావాలి అని అంటాడు. సరే అయితే నేను నీకు ఏం కావాలో నేర్పిస్తాను అని తన నిజ స్వరూపమైన శివుడి రూపంలోకి మారిపోతాడు. అలా పరశురాముడికి అష్టసిద్ధులు నేర్పించాడు. శరీరంలో ఉన్న అన్ని చక్రములు ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. శివుడితో సమానం అయ్యేలా పరశురాముడిని తయారు చేశాడు. అలా విద్యని ముగించుకున్న తరువాత శివ ధనస్సుని తన గండ్ర గొడ్డలిని బహుమతిగా శివుడు భార్గవుడికి ఇచ్చి, ఇక వెళ్ళు అని చెబుతాడు. నన్ను నీతో సమానం అయ్యేలా శక్తివంతులలా తయారు చేశావు. అసలు ఇదంతా ఎందుకు చేశావు? అసలు నా గమ్యం ఏంటి చెప్పవయ్యా అని అనగా, శివుడు నవ్వుతూ పంట బాగా పండాలి అంటే కలుపు మొక్కలని ఏరిపడేయాలి. ప్రస్తుతం మనకి కలుపు మొక్కలు ఎక్కువ అయిపోయాయి, అవి నువ్వు ఏరిపడేస్తావు. ఒక సమయం వస్తుంది, అప్పుడు నేను చెప్పింది నీకు బాగా అర్థమవుతుందిలే అని దీవించి అక్కడ నుంచి వెళ్ళిపోతావు. పరశురాముడికి శివుడు చెప్పింది ఏమీ అర్థం అవ్వలేదు. ఒక రోజు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగే సమయంలో పరమ శివుడు పరశురాముడిని పిలిపించాడు. నువ్వు వెళ్లి దేవతల వైపున రాక్షసుల పైన యుద్ధం చేయమని ఆదేశించాడు. అప్పుడు పరశురాముడు, నా దగ్గర నువ్వు ఇచ్చిన పరుసు ఒక్కటే ఉంది, నేను ఎలా యుద్ధం చేయగలను అని అనగా, శివుడు నవ్వుతూ, ఇక నుండి నా అంశ నీలో ఉంటుంది, నువ్వు వెళ్లి యుద్ధం చెయ్యి అని శివుడు అంశాన్ని పరశురాముడి శరీరంలోకి ప్రవేశపెడతాడు. పరశురాముడు ఆ అంశతో యుద్ధ భూమిలోకి వెళతాడు. ఆయన ఒంటి నుండి ఎంతో తేజస్సు వస్తూ ఉంటుంది. ఆయన అలా యుద్ధ భూమిలో నడుస్తూ ఉంటే చాలు, ఆయన తేజస్సుకే చుట్టుపక్కల ఉండే రాక్షసులు కాలి బూడిద అయిపోయేవాళ్ళు. ఆయన కంటి చూపుకే కొన్ని లక్షల సైన్యం మూర్చపోయేవారు. ఆయన ఆ రోజు చేసింది యుద్ధం కాదు, శివతాండవం. అలా కోట్ల రాక్షసులని గొడ్డలి ఎత్తకుండానే చంపేస్తాడు. అంతటి శక్తివంతుడు మన పరశురాముడు. ఈ పరశురాముడు తన అన్నలని అలాగే తన తల్లిని చంపేశాడు అని మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాడు, మిస్ అవ్వకుండా చూసేయండి. అందరూ చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర.